హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. నేను మీకు ఈరోజు ఎంతో రుచికరమైన పానకాన్ని చూపించబోతున్నాను. దానికి ఒక 2 స్పూన్స్ బెల్లాన్ని తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ శొంఠి పొడిని వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. 2 ఇలాచీని తీసుకొని దాన్ని పొడి కొట్టుకొని దాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న పచ్చకర్పూరం ముక్క తీసుకొని దాన్ని నలిపి ఈ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి బెల్లం మొత్తం కరిగేలా కలుపుకోవాలి. పచ్చకర్పూరం ఎక్కువైనట్టయితే పానకం టేస్టే మారిపోతుంది. అందుకోసం చూసి వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండుకోవాలి. చిటికెడు సాల్ట్, తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు. కానీ ప్రెజెంట్ నేను వేయలేదు. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫిల్టర్ సహాయంతో ఈ మిశ్రమాన్ని మొత్తం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత పానకం రెడీ అయిపోయింది. ఎంతో రుచికరంగా ఉండే పానకం రెడీ. నా రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి.